హలో హలో హాయ్ కొంచెం గట్టిగా మాట్లాడాలిరా. హాయ్ చెల్లి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ఏలూరు. ఏలూరు నుంచి కాల్ చేసే వాళ్ళు ఇంత స్లోగా మాట్లాడతారా? ఎనర్జీ ఎక్కడ ఉంది అసలు? నీ పేరు? మౌనికనా? ఏలూరు మౌనిక. నేను చాలాసార్లు మాట్లాడే అమ్మాయితో. మౌనిక ఫోన్ లో మౌనిక ఉంది, నా పక్కన మౌనిక. మౌనిక స్క్వేర్. ఓకే, పక్కన దేవత ఉంది, ఫోన్ లో దయ్యం ఉంది. ఎందుకులే, అందరు మనం అందరం అమ్మాయిలు కూడా వేస్తున్నారు నీకు. కాదు, అందరూ మనం అందరం దేవతలుగానే అనుకోవాలి. మన పక్కన ఉన్న దయ్యం ఉన్నా కూడా మనం చెప్పకూడదు, మనసులో ఉంచుకోవాలన్నమాట. మన పక్కన దయ్యమా? ఓకేనా? మౌనిక, వీకెండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? సండే వీకెండ్ కి ఏం చేసావు అని అడుగుతున్నాడు కృష్ణ. కృష్ణ అన్నయ్య. హలో. ఎందుకు చేయలేదు? మనసు బాగాలేదా? ఏమైంది నీ మనసుకు మౌనిక? కొంచెం గట్టిగా మాట్లాడవా? చాలా అంటే చాలా లో వస్తుంది వాయిస్. హెల్త్ ప్రాబ్లం. ఓన్లే ఫస్ట్ హెల్త్ ఇస్ వెల్త్ అన్నారు పెద్దలు. నీ హెల్త్ బాగుంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఓకేనా? కృష్ణ గారు ఈరోజు ఇంకా 4 రోజులు ఉంది కదా. అంటే ఒక్కొక్క రోజు ఒక గిఫ్ట్ కదా. ఈ రోజు టెడ్డీ డే, అందుకే టెడ్డీ బేర్ లా రెడీ అయ్యి రమ్మన్నాడు. ఈ రోజు మా లవర్ కి మౌనికని గిఫ్ట్ గా ఇస్తున్నా. కాదు, మీ లవర్ ఫీమేలా మేలా? చెప్పు ఇప్పుడు. మౌనిక చెప్పు. ఆబ్వియస్ గా ఇప్పుడు మన ఇద్దరం ఎలా ఉంటాం, నేను తనతో అలానే ఉంటాను. వద్దొద్దు, చెప్పు. మౌనిక, అసలు నువ్వేం గిఫ్ట్ ఇవ్వబోతున్నావు ఈ రోజు? నేను రేపు ఇస్తున్నా ఏంటంటే, రేపు నేను అంటే నా బ్లడ్ ఫ్రేమ్, అతని ఫోటో. బ్లడ్? ఓ మై గాడ్, ఫోటోనా? బ్లడ్ తో? వద్దురా, ఇలాంటి సాహసాలు చెయ్యకు. ఎండ్ ఆఫ్ ద డే నీకు ఎలాగో మీ హస్బెండే అవుతాడు కదా. కావాలంటే ఏదైనా ఫోటో, మీ ఇద్దరు దిగిన ఫోటోనో లేకపోతే తన క్యూట్ గా ఉన్న ఫోటో ఏమైనా గిఫ్ట్ గా ఇచ్చుకోగాని ఇలాంటి సాహసాలు చెయ్యొద్దు. ఎంత ప్రేమ ఉంటే కాదు, ఎంత ప్రేమ ఉంటే మాత్రం మరి అంత పిచ్చిగా ఉండకూడదు. మాది ఫస్ట్ టైం అక్క, అంటే మేము ఇది ఫస్ట్ టైం చేసుకుంటున్నాం, అంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయింది. అయినా కూడా కావాలంటే కొంచెం మటన్ షాప్ కి వెళ్ళి కొంచెం కోడిది ఏమైనా తీసుకొచ్చి ఇచ్చేయచ్చు కదా, అలా నమ్మిచ్చేసాయి. కోడియో మేకది ఉంటది కదా, వాటితో చేసే గానీ ఇలాంటివి చెయ్యకు. ఓకేనా? నాకు కృష్ణ మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం నేను అలాంటివి చేస్తానా? తన కావాలంటే తన బ్లడ్ తీసి తనకే రాయిస్తాను. మొన్న ఇదిగో ఇక్కడ గుచ్చింది, గుచ్చి తీసి నా పేరు రాసి కృష్ణ అంటుంది. టాటూ వేయించుకో. ఎవరి టాటూ? అతని ఫోటోని. అతను ముందేనా? ఇంట్లో వాళ్ళు ఏమనరా? తెలిసింది, ఏమనలేదు, తిట్టారు అంతకంటే. వెరీ గుడ్. ఓకే, ఎనీవేస్ హ్యాపీగా ఉండు. ఆదర్శ కపుల్ ఈ జనరేషన్ లో సుకుమార్ సినిమా ఎక్కువ చూస్తుంది అనుకోండి. లేదు, చాలా మంచిగా ప్రేమించుకుంటున్నారు అనమాట వాళ్ళు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా, బై బై. హలో 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 హలో. హాయ్ అండి. హాయ్ అండి. ఎవరండి మాట్లాడేదండి? నా పేరు లతీఫ్ అండి. లతీఫ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను కర్నూలు నుంచి కాల్ చేస్తున్నాను. కర్నూలులో మస్తు ఉన్నదంట కదా ఎండలు? ఎండలు భారీగా ఉన్నాయి మేడం, ఒక వారం అయింది. మీరు అస్సలు బయటికి రాకండి, ఇంట్లోనే ఉండండి. ఎక్కువ నేను మామూలు కుకింగ్ మాస్టర్. కుకింగ్ అంటే మీరు ఇంకా మంటల దగ్గర ఉండాలి, బాగా మండుతా ఉంటది. ఇంకా మంటల దగ్గర మామూలుగా మనకి వేడి తగ్గుతూనే ఉంటది. తప్పదు, ఇంకా పని చేయాలి కదా ఏదో ఒకటి. అయితే లతీఫ్ అంటే చాలా హాట్ అన్నమాట. వేడి, లతీఫ్ అంటేనే వేడి.
వేడినా కాదు అంతే కదా. నేను మీకు ఒక చిట్కా చెప్పమంటారా? నా దగ్గర చాలా టిప్స్ ఉన్నాయి. చెప్పండి. ఇప్పుడు మీరు వంట చేయడానికి స్టార్ట్ అయ్యే ముందు కొంచెం కొబ్బరి నీళ్ళు తాగండి, కూల్ వాటర్ ఐస్ తో నింపుకొని పోండి. అవునా? పక్కన ఒక ఫ్యాన్ పెట్టుకోండి, ఆ, గంటకు జ్యూసులు తీసుకోండి. అవునా? మరి వంట చేసేది ఎప్పుడు ఇవన్నీ చేస్తే? చేస్తూనే అన్ని. ఏమేం చేస్తారు వంటల్లో? ఏమేం మీరేంటి స్పెషల్స్? స్పెషల్ ఏంటి మీది? ఇడ్లీ, వడ, పూరి, దోశ, ఉప్మా. ఆహా, అంటే పొద్దున్నే కష్టపడతారు. మిగతా సాయంత్రాలు బిర్యానీలు లేవా? బిర్యానీ లేదు, ఓన్లీ టిఫిన్ సెంటర్ మేడం. నేను బిర్యానీ ఎక్స్పెక్ట్ చేసాను మీ నుంచి లతీఫ్ అయ్యో, గారు. అయితే పర్వాలేదు, మీరు పొద్దున్నే లేచి చేసుకుంటారు ఎండకు రాకముందే. మీకోసమైనా బిర్యానీ నేర్చుకుంటాను. నా కోసమేనా? మీకోసం స్పెషల్ గా బిర్యానీ అంటే నేర్చుకుంటాను. మీరు మంచి పాట వేస్తే పాట డెఫినెట్ గా నా వేస్తాం మంచి కోసం- పాట. బిర్యానీ కోసం నేను పాట వేయలేను. నా కోసం బిర్యానీ చేస్తానన్నారు కదా. నా భూతో నా భవిష్యత్. ఇంకో జన్మంటూ ఉంటే లతీఫ్ గారికి నేను గర్ల్ ఫ్రెండ్ గా పుట్టాలని అనుకుంటున్నాను. బిర్యానీ కోసం. బిర్యానీ కోసం. థ్యాంక్ యూ మేడం. బిర్యానీ కోసం మేము ఎంతగానో తెగిస్తాం లతీఫ్ గారు. ఆ నేను కూడా నెక్స్ట్ జన్ లో మీకు గర్ల్ ఫ్రెండ్ గా పుట్టాలనుకుంటున్నాను. ఎందుకు ఈ జన్మలోనే మంచి బిర్యానీ ఇచ్చేస్తున్నారు. లతీఫ్ జీ, థ్యాంక్ యూ సో మచ్. సత్ శ్రీ అకాల్, ఆదాబ్, బాయ్ బాయ్. హలో హలో, హలో, కోయి హే? ఎవరు? అంజలి. అంజలి అంజలి అంజలి. తర్వాత నాకు సగం సగం తెలుసు. అంజలి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ఇట్లా ఆహా, కృష్ణనా? నేను కృష్ణనే. అంజలి అంజలి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావురా? ఇట్లా ఎక్కడా? ఇట్లా తిట్లం. సరే, ఏం చేస్తుంటావు? 6th క్లాస్ చేస్తున్నా. ఓ 6th బుల్లి class. పాప, స్కూల్ కి వెళ్ళా ఈ రోజు. ఫీవర్ వచ్చింది. అయ్యో అయ్యో, అంజలి, అందుకే నా ఫోన్ చేసావు మాతో మాట్లాడడానికి. అంజలి, అవును. ఎందుకు వచ్చింది ఫీవర్? ఏం చేసావు నిన్నంతా నువ్వు? ఏం చేయ ఏం చేయాలి? ఏం చెయ్యా, స్కూల్ కి చేయాలి? వెళ్తా. నిన్న సండే కదా, రెస్ట్ తీసుకున్నావా మరి? తీసుకున్నా. ఈ రోజు కూడా రెస్టేనా? అవును. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. మ్యాథ్స్. లెక్కల మహారాణి. టీచర్ ఎవరు ఫేవరెట్ టీచర్? మధురక టీచర్. ఎందుకు మధులత టీచర్ అంటే అంత ఇష్టం నీకు? ఏమో ఏమోనా? కొట్టరా? మధులత టీచర్ ఏంటంటే హోంవర్క్ చేయకపోయినా ఏమన్నది కదా నిన్ను? కొట్టరు కదా? నాకు మంచిగా చూసుకుంటుంది. మంచిగా చూసుకుంటా. మరి మధులత టీచర్ కోసం ఒక సాంగ్ పాడొచ్చుగా. హలో అంజలి, అక్క ఒక సాంగ్, మంచి సాంగ్ పాడవా మీ టీచర్ కోసం? రెండు వాడే వేయగా మంచి చూసే వేయగా మళ్ళీ రాగండి మళ్ళీ మంచి పోతుంది. ఆస్వాదిస్తున్నా నా జ్ఞానం పెంచేస్తున్నా, ఆస్వాదిస్తున్నా నా జ్ఞానం పెంచేస్తున్నా. మధురక టీచర్కే వందనాలు. మధురక వారి అమ్మో అంజలి వండర్ఫుల్ రా, లవ్ యూ. నువ్వు మీ Teacher మీద టీచర్ లవ్వా? కోసం మంచి సాంగ్ క్రియేట్ చేసి పాడినందుకు ఆవిడ ఎంత హ్యాపీ ఫీల్ అయి ఉంటారు యాక్చువల్లీ. చాలా లక్కీ టీచర్ మధులత టీచర్ కదా. తిన్నావా అంజలి? తిన్నా. ఓకే, సో టేక్ కేర్ అంజలి. హెల్త్ చూసుకో, జాగ్రత్త. ఓకేనా? రేపు స్కూల్ కి వెళ్ళిపో హ్యాపీగా. ఈ రోజు నీ ఫీవర్ తగ్గిపోతుంది. నాతో మాట్లాడేవు కావచ్చు. Yes. హలో. హలో, హాయ్ మౌనిక. వచ్చారా? రండి రండి రండి, దయచేయండి. తమరు రాక మాకెంతో ఆనందం సుమండి. సంతోషం అనుకుంటా. ఎప్పుడు సంతోషం ఎందుకు అన్నా, ఇప్పుడు ఆనందం అన్నా. ఇప్పుడు అలా అంటున్నారా? ఎస్. ఏం చేస్తున్నారు శ్రీనివాస్ గారు? మీ ప్రోగ్రామ్ చూస్తున్నా. ప్రోగ్రామ్ చూసి అలా స్ట్రక్ అయిపోయారా? కాదు, ప్రోగ్రామ్ చూస్తూనే అలా ఉంటారా ఎప్పటికీ ఇంకా? లేదు లేదు, ఇంతకుముందు వచ్చాను లంచ్ కి. ఇక లంచ్ టైం కదా. ఓకే, కృష్ణ వచ్చాడు కదా. కృష్ణ వచ్చాడు. వచ్చాడు శ్రీనివాస్ గారు కృష్ణ వచ్చాడు. ఆల్రెడీ ఒక 10ంటికి వెళ్ళి 11ంటికి వచ్చాడు. 10ంటికి 10ంటికి వెళ్ళి 11ంటికి అంటే చాలా డెవలప్మెంట్ ఎలా మాట్లాడుతున్నావు మౌనిక నువ్వు. కృష్ణ శ్రీనివాస్ గారు, చిత్ర గారి ప్రోగ్రామ్ మంచిగా చేశారు, చూసాను నేను అది లైవ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనే చెప్పానండి అలా అలా చెయ్యాలని.
అవును, ఆ, మౌనిక చెప్పింది. నేను నేర్పించాను ఫస్ట్, ఒక మౌనిక- రోజు ట్రైనింగ్ ఇచ్చాను. మౌనిక ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఎలా చేయకూడదో నాకు క్లారిటీ వచ్చింది. సో అది తప్పించుకొని చేశాను, బాగుపడ్డాను. అదే రీల్స్ కూడా మౌనికనే చెప్తుంది డాన్స్ చేయాలని. అది. డాన్స్ చేయాలని. మొత్తం మౌనిక అండి, A to Z. ఇక్కడ కెమెరా డిపార్ట్మెంట్, కొరియోగ్రఫీ అంతా నేనే చేస్తాను. ఇక్కడ మొత్తం అన్ని. మౌనిక ఇక్కడ సరే శ్రీనివాస్ గారు, ఇంకేంటి విశేషాలు? మరి ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. సూపర్. ఏంటి వర్క్ చేస్తూ ఈ రోజు లంచ్ కి వచ్చారా? అవునండి, అవును. శ్రీనివాస్ గారు మంచిగా లంచ్ టైంకి ఇంటికి రావడం అనేది చాలా మంది, తక్కువ మంది కుదురుతుంది అలాగా కదా. మార్నింగ్ 4 కి వెళ్ళడం. మార్నింగ్ 4 కా? మీ షిఫ్ట్ టైమింగ్స్ ఏంటండి? ఇది 4 to లంచ్ టైం అంతే. ఇక సింగరేణి జాబ్ కదా. వైఫ్ చేతి వంట వేడిగా వడ్డించినప్పుడు అందులో కొంచెం నెయ్యి వేసుకొని, అలా కారం పొడి వేసుకొని, అలా పచ్చడి వేసుకొని, పెరుగు వేసుకొని, పప్పు వేసుకొని, మొత్తం మిక్స్ చేసి అలా నోట్లో వేసుకుంటే అలానే తింటది మౌనిక, అందుకే ఇంత గ్లామర్ గా ఉంది. ఇంకా 1/2 hour పడుతుంది రావడానికి. ఏంటది? కర్రీ అవడానికా? మరి ఈ లోపు ఆ స్పేస్ ని మీరు ఫిల్ చేయడానికి నా లైవ్ చూస్తున్నారు కదా. అవునవునవును, తెలుసు. అప్పుడు ఆకలి కూడా మర్చిపోతారు మీరు. మౌనిక చూస్తే అన్ని మర్చిపోతాం. అంత మర్చిపోతాం, కష్టం. అన్ని మర్చిపోతే కష్టం. అన్ని మర్చిపోకండి, మళ్ళీ మీ వైఫ్ ని మర్చిపోతే మీరు అయిపోయారు. మా మీదకి వస్తారు. చూస్తున్నారా? ఒకసారి మీ వైఫ్ పేరు చెప్పండి, మీ మీద కంప్లైంట్ ఇద్దాం. మొన్న బర్త్డే విషయం చెప్పారు కదా సరిత గారు, కొంచెం శ్రీనివాస్ గారితో జాగ్రత్త అండి. ఏదో అంటున్నారు మీ గురించి. జాగ్రత్త. సరే, ఎనీవే శ్రీనివాస్ గారు, లంచ్ చేయండి హ్యాపీగా. ఇలాగే సంతోషంగా ఉండండి, కాల్ చేస్తూ ఉండండి, నవ్వుతూ ఉండండి. బాయ్ బాయ్, టేక్ కేర్. హలో హలో జాను. అక్క, అక్క హాయ్ జాను. జాను, ఏం అన్న చెప్పండి. ఎలా ఉన్నావు జాను? బాగున్నానన్నా. ఈ రోజు మౌనిక డ్రెస్ ఎలా ఉందో చూసి చెప్పు ఒకసారి. డ్రెస్ బానే ఉంది. క్యూట్ గా ఉంది అక్క. Cute గా ఉంది. క్యూట్ గానే ఉంటది. మౌనిక ఎప్పుడు క్యూటే ఉంటదా? నా హెయిర్ స్టైల్ చూసావా? పప్పీ హెయిర్ స్టైల్ అంటారు దీన్ని, పప్పీస్. అవునా? పప్పీ హెయిర్ స్టైల్ అంటే ఏం లేదు, చిన్న చిన్న పప్పీస్ దగ్గర హెయిర్ కట్ చేసుకుని ఇట్లా తగిలిస్తారు అనమాట ఎడ్జెస్ కి. పప్పీస్ ఉంటాయి కదా, పప్పీ తోకకు ఉంటాయి కదా ఎంట్రికలు, అవి కట్ చేసి ఇక్కడ ఈ ప్యాచ్ కనబడుతుందా? అలా ఏమి ఉండదు, మొత్తం హెయిర్ స్టైల్ బాగుంటది చూడడానికి. బాగుంటది మౌనిక, నిజంగానే అందరూ అలానే అంటారు. మంచి క్యూట్ గా, మంచి అందంగా, మంచి sweet అంటది. voice తో. ఇంకా చెప్పు, వింటుంటే బాగుంది. కాదు. మంచిగా నువ్వు చెప్తుంటే జాను, అలా ఉయ్యాల ఊగుతున్నప్పుడు మనకి మంచి వైబ్రేషన్స్, మంచి వైబ్స్ వస్తుంది కదా, అలా వస్తుంది జాను. జాన్ నిజం చెప్పు, మౌనిక మీ ఇంటికి చాక్లెట్స్ పంపిస్తుంది కదా ప్రతిరోజు కాల్ చేసి పొగిడించుకోవడానికి? చాక్లెట్ పంపిస్తుంది అక్క. అంటే చాక్లెట్ అంటే బట్ నేను అలాంటివి ఎంటర్టైన్ చేయను జాను. నీ పళ్ళు ఎప్పుడు నాలాగా తెల్లగా ఉండాలని చెప్పి నేను నీకు చాక్లెట్స్ అవన్నీ నేను ఎంటర్టైన్ చేయను జాను. ఓకేనా? హ్యాపీయా? ఈరోజు టాపిక్ ఏంటక్క? ఈరోజు టాపిక్ ఏంటంటే, నీకు ఏ వారం అంటే ఇష్టం చెప్పు, అన్ని వారాల్లోకి వెళ్ళా. ఏంటక్క? అన్ని వీక్స్ లో నీకు ఏ వారం అంటే ఇష్టం? సండే నుంచి సాటర్డే లోపు. బీచ్ లో నాకు సండే ఇష్టం. సండేనే ఎందుకురా, ఏముంది సండే? సండే ఏమీ ఉండదు, కాకపోతే సండే ఇష్టం. అంటే సండే అయితే బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటారు, ఎంజాయ్ చేయొచ్చనా? ఎంజాయ్ చేయొచ్చు అందరితో కలిపి. మనం కూడా వాళ్ళతో కలిపి మనం కూడా మూవ్ అప్ అవ్వచ్చు అని చెప్పి సండే. ఆహా, నాకు కూడా సండే జాను. బీచ్ కానీ ఎక్కడికైనా కూడా సాధారణంగా సండే వెళ్తారు, మిగతా రోజులో వెళ్ళరు. సరే జాను, నాకు కూడా సండేనే ఇష్టము. ఎందుకంటే సండే రోజు ఈసారి నేను నిన్ను కలుస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా, బై బై. హలో, హాయ్. హాయ్, ఎవరు మాట్లాడేది? మల్లిక. మౌనికనా? మల్లిక. మల్లిక ఎవరున్నా మౌనిక. ఎందుకు మౌనిక లూప్ లో కనబడుతుంది? మల్లిక, అవును చెప్పండి, ఎలా ఉన్నారు? నేను చాలా మీరే చెప్పండి, ఎలా ఉందా మీ ఇద్దరం? మా జంట ఎలా ఉంది? బాగుంది. అది సార్ మల్లిక, నువ్వు చెప్పినట్టే చేద్దాం, ఫిక్స్ పక్క. సరే మల్లిక, ఏం చేస్తున్నావు? ఏం లేదక్క, కార్ డ్రైవ్ చేస్తున్నా చాలా సేపటి నుంచి. కార్ డ్రైవా? కాల్ ట్రై చేస్తున్నాను. కాలా? Try చేస్తున్నా. కార్ డ్రైవ్ చేస్తున్నాను చాలా సేపటి నుంచి అన్నట్టు వినిపించింది. కాల్ ట్రై చేస్తున్నావా? లేదక్క. ఏంటి ప్లాన్స్ మరి? మండే అంటే నీకు ఏమనిపిస్తుంది చెప్పు అసలు? మండే
అంటే ఏమన్నాక ఉమ్, మామూలుగా రొటీన్ లైఫ్ అంటే ఆ, ఏం చేస్తుంట మల్లిక ఏం చేస్తావు నువ్వు బేసిక్ గా? చదువుకుంటుంది. లేదక్క హౌస్ వైఫ్. మల్లిక్ గారు అది కదండి, మీరు మీరు హౌస్ అయినప్పుడు మీరు అలాగే మాట్లాడాలి, మీరు చిన్నపిల్లలా మాట్లాడకూడదు మీరు. తన వాయిస్ చిన్న పిల్లలానే ఉంటుంది మళ్ళీ. అలా ఎలా? మీరు పెళ్ళైన తర్వాత వాయిస్ చేంజ్ చేసుకోవాలి, మీరు ప్రాక్టీస్ చేయండి. అవునా, మీరు చెప్పారు కదా ట్రై చేస్తాను. సరే మల్లిక, కిడ్స్ ఉన్నారా? లేదక్క. రీసెంట్లీ మ్యారీడ్ అన్నావు కదా, లేదక్క. యాక్చువల్లీ 12 years అన్నావు కదా. అవునవునక్క. అర్థమైంది. గుర్తుందా అక్క? గుర్తుంది, మొన్న నేను ఇదే క్వశ్చన్ అడిగితే చెప్పావు నువ్వు. అవునక్క. ఓకే. 12 అంటే 1 2 పక్కన 12 అదే కదా. నీకు తెలీదా? సరే మళ్ళీ నీ పేరు మీద ఒక కవిత్వం రాశాను, మళ్ళీ చెప్పమంటావా? అక్క మొన్న చెప్పారక్క, వద్దులేండి. ఎందుకు, ఏమైందిరా? ఎంత మంచి కవిత్వం చెప్తుంటే నీ పేరు మీద. నాకు చెప్పవని వింటాను, వినలేదు. మల్లిక నా గురించి వినలేదు, అంత మంచి కవిత నేను వద్దు, మిస్ మల్లిక నా హార్ట్ బ్రేక్ చేసింది. మల్లిక, హలో. దెబ్బకి అమ్మాయి ఫోన్ కట్ మల్లిక చేసింది, వెళ్ళిపోయావా భయపడిపోయింది. మల్లిక? భయపెట్టావు. కాదు, ఎక్కడ నేను కవిత్వం చెప్పేస్తానని చెప్పేసి వెళ్ళిపోయింది.